కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ముందు నిరసన బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తమకు టికెట్ ఇవ్వలేదని 2వ, 3వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ ఆశావహులు నిరసన చేపట్టారు. కాగితాలు కాల్చి బూడిద ఇంట్లోకి విసిరేశారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఆయన రియలైజ్ పైసలకు అమ్ముడు పోయి ఈరోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం నూతి చంద్రన్ అంటే కూడా తెలియదు అన్న. నేను కష్టకాలం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. మీ నాన్న కూడా మీరు అందరూ మీ తరఫున అందరూ ఉండి మీరు నా గెలుపులో మీరు పాలు పంచుకున్నారని మాకు చెప్పారన్న. ఈరోజు పొద్దున కూడా పార్టీ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసిండు మాకు, మీకే టికెట్ కన్ఫామ్ అయింది, మీ డివిజన్కి ఏంది మాధవ్ అనేటి ఆయనను ఇన్ఛార్జ్ ఇచ్చినాం అన్నాక మాధవ్ అంటే కూడా మాకు ఫోన్ చేసిండన్న. ఫోన్ చేసి టికెట్ మీకే వచ్చింది అన్నారన్న. 12 గంటలకు కూడా ఫోన్ చేసి మీదే టికెట్ అన్నాక మేము బండ్లు కూడా రెడీ చేసుకున్నాం, పోస్టర్లు తెలుసుకున్నాం. బీఆర్ఎస్ టికెట్ అని గడప గడపకు తిరుగుతున్నాం అన్న. 15 రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నా. ఇంత అన్యాయం చేస్తున్నది, ఇంత ఘోరం అన్న. బీఆర్ఎస్ పార్టీ అనేది నమ్ముకొని కూర్చున్నాం అన్న. మేము గంగుల కమలాకర్ ఈ విధంగా